హాయ్ హలో నమస్తే. కర్ణాటకలో అంబేద్కర్‌కి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కర్ణాటకలో అంబేద్కర్‌కి ఇచ్చిన గౌరవాన్ని, మన ఆంధ్రప్రదేశ్‌లో అంబేద్కర్‌కి ఇచ్చిన గౌరవాన్ని మనం పోల్చి చూడకపోతే మనకు జరిగినటువంటి అంబేద్కర్ విగ్రహానికి జరిగినటువంటి అవమానాన్ని మనం బేరీజు వేసుకోలేం. ఇప్పుడు అంబేద్కర్ గారిని కర్ణాటకలో వాళ్ళకి యాక్చువల్‌గా లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్ బయాన్యువల్ ఫ్లవర్ షో ఒకటి జరిగేది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి. బయాన్యువల్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఫ్లవర్ షో నిర్వహిస్తారు లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్ వాళ్ళు. ఇట్ ఈస్ బై ది గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక. అక్కడ ఈ బొటానికల్ గార్డెన్‌లో ఒక మాక్ పార్లమెంట్ టైప్ ఒక బిల్డింగ్ కట్టి, అంటే సెటప్ వేసి అంబేద్కర్ విగ్రహం ముందు పెట్టి 3 లక్షల ఫ్లవర్స్‌తో అంబేద్కర్ విగ్రహాన్ని డెకరేట్ చేసి 3 లక్షల ఫ్లవర్స్‌తో అంబేద్కర్ విగ్రహాన్ని డెకరేట్ చేసి ఒక 6 డేస్ ముందే దాన్ని అరేంజ్ చేసి ఆగస్టు 15వ తారీఖున బ్రహ్మాండంగా అంబేద్కర్ గారికి జరిగినటువంటి సన్మానం, అంబేద్కర్ విగ్రహానికి జరిగినటువంటి సన్మానం మీకు ఆ థంబ్‌నెయిల్ ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. ఆ ఫోటో థంబ్‌నెయిల్ ఇస్తున్నాను. కర్ణాటకలో అంబేద్కర్‌కి జరిగినటువంటి గౌరవం అది. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ విగ్రహం మొన్న ఎవరో తెలియని దుండగులు వచ్చి పేరు పడగొట్టారన్నారు, తెలియని దుండగులు అన్నారు. ఓకే, ఫైన్, అది ఒక యాక్సిడెంట్గానే భావించామనుకోండి. అది తెలియక జరిగింది, ఎవరో తెలియని వాళ్ళు వచ్చి పడగొట్టారు, దట్ ఈస్ ఫైన్. బట్ ఆగస్టు 15కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల్ని, బిల్డింగ్ని, రాజ్భవన్ పక్కనే ఉన్న రాజ్భవన్కి మొత్తం రోడ్లకి మొత్తానికి లైట్లు వేసి లైట్లతో డెకరేట్ చేశారు. ఒక అంబేద్కర్ విగ్రహం తప్ప. కరెక్ట్గా విజయవాడ నడిబొడ్డు మీద రాజ్భవన్ పక్కన ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని చీకట్లో అలానే ఉంచారు. ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం కనీసం ఒక ఫ్లవర్ బుకే వేయలేకపోయారా? ఒక దండ వేయలేకపోయారా? సరే పోనీ ఆ అంబేద్కర్ విగ్రహానికి ఉన్న లైట్ తప్ప బిల్డింగ్ చుట్టుపక్కల కనీసం డెకరేషన్ కూడా చేయలేదు. ఐ డోంట్ నో. అంటే రాజకీయంగా ప్రత్యర్థిత్వం ఉండవచ్చు, రాజకీయంగా విరుద్ధాలు ఉండవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు నచ్చలేదు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రత్యర్థి అనుకోండి. అది జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యర్థిగా భావిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రత్యర్థిగా భావిస్తారు, దట్ ఈస్ ఫైన్. మధ్యలో అంబేద్కర్ ఏం చేశాడు? అంబేద్కర్ విగ్రహానికి ఇన్ని అవమానాలు ఏంటి? మొన్న తవ్వారు. ఈరోజేమో ఆగస్టు 15వ తారీఖు, ఆగస్టు 15వ తారీఖు కనీసం డెకరేషన్ లేదు, లైట్లు లేవు, చీకట్లో అంతా మొత్తం విజయవాడ అంతా వెలిగిపోతుంటే ఒక అంబేద్కర్ విగ్రహం మాత్రం చీకట్లో అలా ఏది నన్ను ఎవడు పట్టించుకోలేదు అన్నట్టుగా దిగాలుగా ఉంది అంబేద్కర్ విగ్రహం. ఇది యాక్చువల్గా సాక్షి వాళ్ళు ప్రచారం చేసిందాక నాకు తెలియదు. వాళ్ళు సాక్షి వాళ్ళు ప్రచారం చేస్తుంటే చూశాను, నేను సాక్షిలు వస్తుంటాయి. నిజమే కదా అనిపించింది. అరే పక్క రాష్ట్రాల్లో ఏం చేశారు అంబేద్కర్కి అని ఇది నేను బ్రౌజింగ్ చేస్తే కర్ణాటకలో నెంబర్ 1గా చేశారు. ఆయన విగ్రహానికి 3 లక్షల ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. బయాన్యువల్ షోలో ఫ్లవర్ షో వేశారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని 100% అంబేద్కర్ వాదులు గుర్తుపెట్టుకుంటారు. మీకు రాజకీయంగా ఏమైనా ఉంటే రాజకీయంగా తేల్చుకోవాలి, కానీ అంబేద్కర్ని అవమానించడం తప్పు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ జెండాను ఎక్కడన్నా ప్రతిష్టాపించారనుకోండి, నేషనల్ ఫ్లాగ్, జగన్ గారు ఎక్కడన్నా ఒక పెద్ద నేషనల్ ఫ్లాగ్ పెట్టారనుకోండి, జగన్ గారు పెట్టారు కదా అని నేషనల్ ఫ్లాగ్ని మనం అవమానించలేంగా. అది జాతీయ జెండా కదా, జాతీయ జెండాని మనం అవమానించగలమా? అది క్రైమ్ కదా. అది ఎవరైనా పెట్టవచ్చు, జగన్ గారు పెట్టవచ్చు, చంద్రబాబు నాయుడు గారు పెట్టవచ్చు, ఎవరైనా పెట్టవచ్చు. అలాగే ఇక్కడ అంబేద్కర్ విగ్రహం కట్టారు, అది ఎవరైనా కట్టనివ్వండి, జగన్ గారు కట్టనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కట్టనివ్వండి. సరే మొన్న పేరంటే పేరు తవ్వేరు అన్నారు,
మరి అప్పుడు ఆగస్టు 15కి మీరు ఎందుకు కనీసం ఒక లైట్లు వేయలేకపోయారు, డెకరేషన్ చేయలేకపోయారు, ఫ్లవర్స్ వేయలేకపోయారు? రాజ్యాంగ నిర్మాత ఆయన, మన భారతదేశం, ఆయన రాసినటువంటి రాజ్యాంగం మీద నడుస్తున్నటువంటి భారతదేశం అది. ది కంట్రీ ఈజ్ బీయింగ్ రూల్డ్ అకార్డింగ్ టు ది డైరెక్షన్స్ గివెన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రైట్? దాన్ని సింపుల్గా దాన్ని వీళ్ళు ఎంత ఇగ్నోర్ చేయటం అనేది కరెక్ట్ కాదు. సరే, అది సో దిస్ ఈజ్ అవమానంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ.